హాయ్ ఫ్రెండ్, ఈరోజు 12 సెప్టెంబర్ 1997లో రిలీజ్ అయినటువంటి ద గేమ్ అనే థ్రిల్లర్ మిస్టరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 1997లో వచ్చిన సినిమా. మొదటి సీన్ నుంచే మిమ్మల్ని బంధించి పెట్టేస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ సినిమాని ముందు మీరే ఒకసారి చూసేయండి, తర్వాత ఈ వీడియో చూడండి. ఈ సినిమా పేరు ద గేమ్. నాకు ఫేవరెట్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ తీసిన సినిమా. సినిమా బాగా అర్థం చేసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో ప్రాపర్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా మొదలవుదాం. మొదటి సీన్లో నికోలస్ వాన్ ఆర్టన్ గారిని పరిచయం చేస్తారు. మనం ఇక నుంచి వీరిని నిక్ అని పిలుద్దాం. నిక్ ఒక రిచ్, సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. తల్లిదండ్రులు లేరు. కొద్ది రోజుల కిందటే డివోర్స్ అయ్యాడు. ఒక చిన్న తమ్ముడున్నాడు గాని కలిసుండడు. ఏడాదికి ఒకసారో రెండుసార్లో కలుస్తారు. నిక్ ఒక భారీ మ్యాన్షన్లో ఒంటరిగా ఉంటాడు. అతనితో ఒక మెయిడ్ మాత్రమే ఉంటుంది. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్తాడు. ఆఫీస్లో అతని సెక్రటరీ బర్త్డే విష్ చెప్తుంది. ఈరోజు నిక్ బర్త్డే అని తెలుస్తుంది. సెక్రటరీ చెప్తుంది, నీ తమ్ముడు కలవాలని అడిగాడు. నిక్ ఒక రెస్టారెంట్లో తమ్ముణ్ణి కలవడానికి ప్లాన్ చేస్తాడు. రెస్టారెంట్లో నిక్ వెయిట్ చేస్తుంటే తమ్ముడు కాన్రాడ్ వచ్చి బర్త్డే విష్ చెప్తాడు. ఇద్దరూ 3 ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నారని తెలుస్తుంది. నిక్ డివోర్స్ అయ్యానని, మాజీ భార్య ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుందని చెప్తాడు. నిక్ తమ్ముణ్ణి అడుగుతాడు, ఇంత టైం తర్వాత ఎందుకు కలిశావు? కాన్రాడ్, నేను బాగానే ఉన్నా, నీ బర్త్డే గుర్తొచ్చింది కాబట్టి వచ్చేశా అంటూ ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందులో కార్డుంది. CRS, కన్జ్యూమర్ రీక్రియేషన్ సర్వీసెస్. ఈ నంబర్కి కాల్ చేయి, నీ లైఫ్లో కొంచెం ఫన్ పెడతారు అని చెప్తాడు. ఇదొక ఎంటర్టైన్మెంట్ సర్వీస్ అని, లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే అని, తాను కూడా ట్రై చేశానని, బెస్ట్ డిసిజన్ అని కాన్రాడ్ బాగా కన్విన్స్ చేస్తాడు. ఇక్కడే నిక్కి బాల్యంలో జరిగిన ట్రామా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తండ్రి ఇంటి రూఫ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నిక్ అప్పుడు చిన్నపిల్లవాడు. ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతోంది. రాత్రి నిక్ టీవీ చూస్తుంటే మాజీ భార్య ఫోన్ చేసి బర్త్డే విష్ చెప్తుంది. మాటల మధ్యలో తెలుస్తుంది, తండ్రి సూసైడ్ చేసుకున్నప్పుడు 48 ఏళ్లు. ఈరోజు నిక్ కూడా 48వ బర్త్డే. మాజీ భార్య అడిగితే నేను బాగానే ఉన్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మళ్లీ తండ్రి సూసైడ్ సీన్ గుర్తొస్తుంది. మరుసటి రోజు నిక్ ఆఫీస్ మీటింగ్ అయ్యాక బయటకొస్తుంటే CRS కంపెనీ ఆఫీస్ కనపడుతుంది. ఆలోచించి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఫీన్ గోల్డ్ అనే వ్యక్తి కలుస్తాడు. ఇదొక గేమ్, ప్రతి పాల్గొనేవాళ్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తాం, మీ లైఫ్లో ఏది కావాలో అది ఇస్తామని చెప్తాడు. నిక్ ఇంకా కన్విన్స్ కాలేదు. అప్పుడు ఫీన్ గోల్డ్, ఇప్పటికైతే కొన్ని టెస్ట్లు, ఫామ్లు ఫిల్ చేయండి, గేమ్ మీకు నచ్చకపోతే ఎప్పుడైనా వదిలేయచ్చు అని చెప్తాడు. నిక్ ఒప్పుకుంటాడు. చాలా సైకలాజికల్, ఫిజికల్ టెస్టులు చేస్తారు. టెస్టుల తర్వాత ఫీన్ గోల్డ్ సంతకం తీసుకుని రిజల్ట్ కొద్ది రోజుల్లో చెప్తామంటాడు. తర్వాత సీన్లో నిక్ బ్యాడ్మింటన్ క్లబ్లో ఇద్దరు బిజినెస్ మెన్లు CRS గురించి మాట్లాడుకుంటుంటే వింటాడు. వాళ్లు కూడా ఆడారు, లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే అంటారు. మళ్లీ ఒక మీటింగ్లో ఉండగా CRS నుంచి కాల్ వచ్చి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటారు. నిక్కి కొంచెం వింతగా అనిపిస్తుంది గానీ సరే అనుకుంటాడు. రాత్రి ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు ఒక క్లౌన్, జోకర్ బొమ్మ పడి ఉంటుంది. థిక్గా తండ్రి పడిన స్టైల్లో. నిక్ భయపడతాడు, కానీ లోపల పెట్టేస్తాడు. బొమ్మ నోటి నుంచి CRS అని రాసిన కీ దొరుకుతుంది. ఇంతలో టీవీలో న్యూస్ యాంకర్ నిక్తో మాట్లాడుతూ మీ గేమ్ స్టార్ట్ అయింది అంటాడు. మీకు ముందు కీ దొరికింది, మిగతా కీలు తెలియకుండానే దొరుకుతాయి. గేమ్ ఏంటో అడగద్దు, అది కనుక్కోవడమే గేమ్ అని చెప్పి ఎమర్జెన్సీ నంబర్ ఇస్తాడు. నిక్ షాక్ అవుతాడు. మరుసటి రోజు ఎయిర్పోర్ట్లో అందరిపైన అనుమానంతో చూస్తాడు. తర్వాత ఒక ఉద్యోగిని ఫైర్ చేయడానికి వెళ్తాడు. సూట్ కేస్ తెరవకపోవడంతో CRS కీ ట్రై చేస్తాడు, కాని పనిచేయదు. మళ్లీ తమ్ముణ్ణి కలవడానికి రెస్టారెంట్కి వెళ్తాడు. కాన్రాడ్ రాడు. ఒక వెయిట్రెస్ తాంటే డ్రింక్ పోసేస్తుంది. మేనేజర్ ఆమెను పని నుంచి తీసేస్తాడు. బిల్లులో నోటుంటుంది, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వద్దు అని. నిక్ ఆమెను అడుగుతాడు. ఆమె నన్ను ఒంటరిగా వదిలే అంటుంది. ఇంతలో ఒక ముసలాయన పడిపోతాడు. హార్ట్ అటాక్ నటన. నిక్కి ఇది గేమే అనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి యథార్థంగానే భయపడుతుంది. ఆ అమ్మాయి పేరు క్రిస్టీన్. అంబులెన్స్ వచ్చి ఇద్దరినీ తీసుకెళ్తుంది. హాస్పిటల్లో లైట్లు పోతాయి, అందరూ అదృశ్యమవుతారు. క్రిస్టీన్ ఏం జరుగుతోంది అంటే, నిక్ ఇదంతా ప్రాంక్ కంపెనీ, నేనొక గేమ్లో ఉన్నాను, ఇదంతా ప్రాంక్ కంపెనీ అని చెప్తాడు. లిఫ్ట్లో లాక్ ఉంటుంది. CRSకి పనిచేస్తుంది. లిఫ్ట్ ఆగిపోతుంది. ఇద్దరూ పైకెక్కి CRS ఆఫీస్కు చేరుకుంటారు. అలారం మోగుతుంది. గార్డ్స్ వస్తారు. పారిపోయి నిక్ ఆఫీస్కు చేరుకుంటారు. క్రిస్టీన్ ఫ్రెష్ అవుతుంది.
నిక్ ఆమెకి టాక్సీ బుక్ చేస్తాడు. ఆమె వెళుతూ నా డ్రింక్ పోసినందుకు ఎవరో $400 ఇచ్చారు అని చెప్తుంది. తర్వాత హోటల్ నిక్కో నుంచి క్రెడిట్ కార్డ్ దొరికిందని కాల్ వస్తుంది. నిక్ అక్కడికి వెళ్తే గత రాత్రి తానే అక్కడ ఉన్నట్టు రూమ్ బుక్ అయి ఉంటుంది. రూమ్లో తన షర్టు, సూట్ కేసు, డ్రగ్స్, క్రిస్టిన్తో ఆడిన అడల్ట్ ఫోటోలు దొరుకుతాయి. నిక్ షాక్ అయ్యి అన్నీ క్లీన్ చేసి వెళ్తాడు. బయటకు వచ్చేసరికి ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తిని పట్టుకుని గన్ తీస్తాడు. నన్నెవరో పైసలిచ్చి నీ వెనక పెట్టారు అని చెప్పి పారిపోతాడు. నిక్కి షోర్ అవుతుంది ఇది ఫైర్ చేసిన ఉద్యోగి పనే అని. కానీ అతను నాకిష్టం లేదు, టెర్మినేషన్ ఒప్పుకున్నా అంటాడు. నిక్ తన లాయర్ని పిలిచి సిఆర్ఎస్ గురించి విచారణ చేయమంటాడు. ఇంటికొచ్చేసరికి ఇల్లు ఓపెన్, గోడల మీద గ్రాఫిటీ. ఇంతలో కాన్రాడ్ భయపడి వచ్చి వీళ్ళు నా వెనకే పడ్డారు, నేను బిల్స్ కట్టేశాను గానీ గేమ్ ఆగట్లేదు అంటాడు. కార్ టైల్ పంచర్ అవుతుంది. గ్లవ్ బాక్స్ తెరిస్తే లోపల 100 కీలు. కాన్రాడ్ నువ్వు కూడా వాళ్లతో కలిసున్నావా అని భయపడి పారిపోతాడు. నిక్ టాక్సీ ఎక్కితే డ్రైవర్ కార్ లాక్ చేసి దూకేస్తాడు. కారు నీళ్లలో పడిపోతుంది. నిక్కి సూట్ కేసులో దొరికిన విండో హ్యాండిల్ గుర్తొస్తుంది. దాంతో గాజు పగలగొట్టి బయటపడతాడు. పోలీసులతో కలిసి సిఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఖాళీ. ఎప్పుడూ రెంట్కి ఇవ్వలేదని పోలీసు చెప్తారు. రాత్రి మెయిడ్తో మాట్లాడితే మీ నాన్న చాలా శాంతంగా ఉండేవారు, ఎవరూ ఊహించలేదు అంటుంది. నిక్ క్రిస్టిన్ ఇంటికి వెళ్తాడు. ఇల్లు కొత్తగానే ఉంటుంది. ప్రైస్ ట్యాగ్లు, ఖాళీ ఫ్రిడ్జ్, న్యూస్ పేపర్ కటింగ్ ఫోటో ఫ్రేమ్లో. నిక్కి అర్థమవుతుంది క్రిస్టిన్ కూడా సిఆర్ఎస్లో పనిచేస్తుంది అని. అక్కడే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ పారిపోతారు. క్రిస్టిన్ వాళ్ళు టెస్టుల ద్వారా బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు, నీ డబ్బంతా పోయింది అంటుంది. నిక్ బ్యాంక్కి కాల్ చేస్తే బ్యాలెన్స్ 0, లాయర్కి కాల్ చేస్తే అకౌంట్లోనే ఉంది అంటాడు. క్రిస్టిన్ లాయర్ కూడా వాళ్లదే అని చెప్పి నిక్ నమ్మిస్తుంది. టీలో డ్రగ్ కలిపి మైకం పరేస్తుంది. నిక్ కళ్ళు తెరిస్తే మెక్సికో శ్మశానంలో కాఫిన్లో ఉంటాడు. చాలా కష్టపడి అమెరికాకు తిరిగొస్తాడు. ఇల్లు సీజ్ అయి ఉంటుంది. మాజీ భార్యని కలిసి తప్పు చేసినందుకు సారీ చెప్తాడు. టీవీలో ఫీన్ గోల్డ్ని హ్యాడ్లో చూస్తాడు. అతను నటుడు అని అర్థమవుతుంది. ఫీన్ గోల్డ్ని గన్తో బెదిరించి సిఆర్ఎస్ ఆఫీస్కు తీసుకువెళ్తాడు. అక్కడ అందరూ నటులే అని తెలుస్తుంది. జాసూసి, హార్ట్ అటాక్ ముసలోడు, టాక్సీ డ్రైవరు, పోలీసు అందరూ నటులే. క్రిస్టిన్ కూడా అక్కడే ఉంటుంది. ఆమె గన్ తీసుకుని రూఫ్ మీదకి పరుగెత్తుతుంది. ఇది ఇంకా గేమే, నీ డబ్బు సేఫే, గన్ కూడా ఫేకే, కాన్రాడ్ ఇక్కడే ఉన్నాడు, ఇది నీ బర్త్డే పార్టీ అంటుంది. నిక్ నమ్మడు. డోర్ తెరుచుకుంటే కాన్రాడ్ ఛాంపెయిన్ బాటిల్తో ఉంటాడు. నిక్ ట్రిగ్గర్ నొక్కేస్తాడు. కాన్రాడ్ పడిపోతాడు. నిక్ షాక్ అయ్యి రూఫ్ నుంచి దూకేస్తాడు. కాని కింద భారీ ఎయిర్ బెలూన్ ఉంటుంది. సేఫ్గా పడతాడు. అది నిజంగానే అతని బర్త్డే పార్టీ. గన్ ఫేక్. కాన్రాడ్ లేచి నిలబడతాడు. అందరూ సర్ప్రైజ్ అంటారు. నిక్ ఏడుస్తూ తమ్ముణ్ణి గట్టిగా హగ్ చేసుకుంటాడు. కాన్రాడ్ నువ్వు చాలా విచిత్రంగా మారిపోయావు, నిన్ను బ్రతకడానికి ఇలా చెయ్యాల్సి వచ్చింది అంటాడు. క్రిస్టిన్ తన అసలు పేరు క్లేర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నిక్ ఆమెను కాఫీకి ఆహ్వానిస్తాడు. ఆమె ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్లో కాఫీ తాగొచ్చు అంటుంది. నిక్ స్మైల్ చేస్తూ సినిమా ఎండ్ అవుతుంది. ఇప్పుడు డౌట్స్ క్లియర్ చేద్దాం. ఎస్, ఇదంతా నిజంగానే గేమ్ మాత్రమే. కాన్రాడ్ తన అన్నని డిప్రెషన్ నుంచి, ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు సిఆర్ఎస్ సహాయంతో ఈ గేమ్ ఆడించాడు. నిక్ తండ్రి 48 ఏళ్లలో సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి కాన్రాడ్కి భయం, అన్న కూడా అదే పని చేస్తాడేమో అని. అందుకే ఈ ఎక్స్ట్రీమ్ గేమ్. చివరికి నిక్ లైఫ్ మీద పట్టు పెరిగింది, భయం పోయింది, జీవితం మీద మళ్లీ ఆశలు చిగురిస్తాయి. అద్భుతమైన సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.